మన ఏలూరు వాస్తవ్యులు ఉభయ గోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు మన ఎర్నేని ప్రసాద్ గారి సందేశం తీసుకుందాం. ధ్యానులకు, ధ్యానాభిలాషులకు అందరికీ కూడా నా నమస్కారం. సాన రుద్రవరమా? ఏమే కరెక్ట్? శానా రుద్రవరం. చానానా? సానా ఇటువంటి రుద్రవరంలో ఇటువంటి సాధకులు ఇంకేం చెప్తారు? ఇది ఆల్రెడీ శివుడి ఒక్క వరం ఈ గ్రామం. ఈరోజు నామం సార్థకం మీద చెప్తున్నా. ఈ సాన పట్టాల బాగా సాన పడితే ఆడు శివుడు అవుతాడు. పేరే రుద్రవరం. అందులో బ్రహ్మవిహార పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఏం అద్భుతం అండి! భోజనం చేస్తే కడుపు నిండుద్ది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సాధకులందరికీ ఆత్మ నిండిపోతుంది. పండగే పండగ. ఈరోజు ఈ గ్రామంలో చాలా అడ్వాన్స్గా వచ్చేసింది ఉగాది పండగ. ఒక కొత్త మలుపు, కొత్త సంవత్సరం. ఈ గ్రామంలోని ప్రజలకు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఒక గొప్ప మేలు కొలుపు ఇది. ప్రభాకరరావు గారు, ఆశా కిరణ్ వాళ్ళ నామాలు సార్థకమయ్యాయి ఈరోజు. కిరణ్ అంటే ఇదిగో మన నెత్తిన ఉన్నాడు మహానుభావుడు. అద్భుతమైన కిరణాలను ప్రసరిస్తున్నాడు. ఎవరైనా ప్రభాకరుడు. అలాగే మన నామాలు కూడా సార్థకం చేసుకుంటున్నామా? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకోవాలా? మనకు మంచి మంచి నామాలు పెడతారు మన తల్లిదండ్రులు. మన నామం సార్థకం అవుతుందా లేదా ఈ జన్మలో? మన పేరొకటి, ఊరొకటి, తీరొకటి. కానీ ఈ దంపతులు అద్భుతం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే. ఇదిగో నా పక్కన ఉన్నారు చూడండి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదే సాధించడం అంటే, సాధన ద్వారా సాధించడం అంటే మన నామాల్ని సార్థకం చేసుకోవటం. మిత్రులారా, మర్చిపోవద్దు. మన అబ్బాయి పేరు గాంధీ, అటు పొద్దున్నే కడుగుతాడు బ్రాంతి. మన అమ్మాయి పేరు అనసూయ. అబ్బో, తోటికోడలను చూసినా, ఆడపడుచును చూసినా ఎంత అసూయో. ఇదిగో మా ఎదురుగుండా కూర్చుంది శ్రీదేవి కొండంగి. కానీ ఛాయాదేవి మాత్రం కాదు, సూర్యకాంతం అసలే కాదు. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి, మన నామాలు సార్థకం అవుతున్నాయా లేదా? గోవిందా గోవిందా అని ఇందాక ప్రసాద్ గారు ఒకటే పాట పాడాడు. గుంపులో గోవిందలాగా బతకమాకండి, నలుగురిలో ఉన్న నారాయణుడిలాగా బతకాలి. అది ధ్యానం అంటే. ఎంతమంది ఋషులు, ఎంతమంది మహర్షులు, బ్రహ్మర్షులు అద్భుతమైన జ్ఞానాన్ని ఈ దేశంలో పండించారండి. ఎంతమంది ఆ పంటను సాగు చేస్తున్నాం, ఆ పంట యొక్క ఫలితాలను అనుభవిస్తున్నాం. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలా? ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తామో మన దేహాన్ని గమనిస్తాం, మన మనసును గమనిస్తాం, మన బుద్ధిని గమనిస్తాం. నేను ఆత్మనే, నేను పరమాత్మనే. కానీ తెలియని ఎవరికి? నా దేహానికి తెలియట్లా, నా మనసుకు తెలియట్లా, నా బుద్ధికి తెలియట్లా. మిత్రులారా, ఇదే అభయహస్తం, చిన్మయ ముద్ర. అభయహస్తం కాదు, చిన్మయ ముద్ర. ఈ మూడింటి కోసమే సాధన. ఎందుకంటే మనం ప్రాపంచికంగా ఈ ఆత్మకు, ఈ పరమాత్మకు ఈ మూడే మాధ్యమాలు, ఇవే మీడియాస్. ఈ పొల్యూట్ అయిపోతున్నాయి. ఎందుకని? మన చుట్టూ గంజాయి మొక్కలే. ఏం చెప్పాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ? తులసి దళంలాగా జీవించండి అని చెప్పిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మిత్రులారా,
ఇందాక అనుభవాల్లో ఆశా కిరణ్ గారు చెప్పారు. కిరణ్ అద్భుతం. 2021లో ధ్యానంలోకి వచ్చానని చెప్పారు కదమ్మా. ఎస్, వితిన్ 3 yearsలో ఏదైతే మేము అందరూ చెబుదాం అనుకుంటున్నామో ఆవిడ చెప్పేశారు. ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అలాగే వస్తున్నాయి. అద్భుతమైన వాతావరణం ఉంది మిత్రులారా ఈ కలియుగంలో. దీంట్లో ఉన్న లాభం ఇదే. ఆ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో సంవత్సరాలు జన్మలు సాధన చేస్తే వచ్చే లాభం కేవలం నిజాయితీగా, సిన్సియర్గా, ఈ మాట మర్చిపోవద్దు, చేసే 10 నిమిషాలైనా 10 గంటలైనా ధ్యానం శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాసే. అది నిజాయితీగా చేయండి. మనందరికీ తెలుసు, మన ప్రాపంచిక పరంగా నిజాయితీగా మనం ప్రాపంచికంగా మెసలటం లేదు, మనం అందరికీ తెలుసు. కానీ ఒక్కటి, ఈ సందర్భంగా అందరినీ కూడా, పండితుల్ని పామరుల్ని కూడా వాళ్ళ కాళ్ళు మొక్కి నమస్కరించి చెప్పుకుంటున్నా, ఇదొక్కటి నిజాయితీగా చెయ్యండి. శ్వాసగా రూపాంతరం చెందండి తల్లులారా, తండ్రులారా. శ్వాసే ప్రాణము కనుక, ప్రాణమే జీవము కనుక, జీవమే విశ్వము కనుక, ఈ విశ్వమే దైవము కనుక. సో వీఆర్ ఆల్ గాడ్స్. మనమే దివ్యాత్మ స్వరూపాలు, కానీ మనమే అడ్డుపడుతున్నాం ఈ మూడింటితో. వీఆర్ లివింగ్ ఇన్ ద బాడీ, దేహంలో జీవిస్తున్నాం, కానీ దేహమే మనము కాదు మిత్రులారా. ఇంటిలో ఉంటున్నాం, ఇల్లే మనమా? ఒంటిలో ఉంటున్నాం, ఒళ్ళేనేనా? ఏమిటి దీనికి నాకు సంబంధం? జస్ట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద బాడీ, బట్ ఐఎమ్ నాట్ బాడీ. నేను దేహాన్ని కానే కాదు. ఇది పై వస్త్రము, ఇది లోన వస్త్రము, అంతే తేడా. భగవద్గీత చదవండి దయ ఉంచి. ఒక గొప్ప యోగీశ్వరుడైన వ్యాసుడి చేత అద్భుతమైన కృష్ణుడి పాత్ర చేత చెప్పబడినది. ఎంతమంది ఇళ్లలో ది సోకాల్డ్ హిందువులు అంటారు, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉన్నది? ఎంతమంది చదువుతున్నారు? ఎవరికి వాళ్ళు వేసుకోవాలి ఈ ప్రశ్న. రామాయణాలు మారచ్చు, మహాభారతాలు మారచ్చు, జీసస్ గురించినే మారచ్చు, ప్రవక్త గురించి కూడా మారిపోతున్నాయి. కానీ భగవద్గీత మారదు, మారలేదు కూడా మిత్రులారా, మర్చిపోవద్దు ఈ మాట. ఎందుకంటే అది అద్భుతమైన శ్లోకాలతో చెప్పబడి, ఊరికే చెప్తాడా వ్యాసుడు? ఊరికే చెప్తాడా కృష్ణుడు? ఊరికే చెప్తాడా రాముడు? ఊరికే చెప్పాడా వాల్మీకి ఆ కథ? ఏం చేసి చెప్పాడు వాల్మీకి? ఒక ఆటవికుడు, కోయవాడు, అక్షరముక్క జ్ఞానము లేనివాడు, వాడు రత్నాకరుడు, వాడి అసలు పేరు. ధ్యానం చేసి వాల్మీకి అయ్యాడమ్మా. వాల్మీకి అంటే పుట్ట కట్టేసింది. ఒక బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ లాంటి మహానుభావుల యొక్క మాట మీద విశ్వాసంతో కూర్చుండిపోయాడు అంతే. ఎలా కూర్చుండిపోయాడు? మట్టిలో మట్టి అయిపోయాడు, చెట్టులో చెట్టు అయిపోయాడు, పుట్టలో పుట్ట అయిపోయాడమ్మా. అది ధ్యానం అంటే. అటువంటి ధ్యానం చేయండి. ఏం పోదు, ప్రాణం పోదు. పిఎస్ఎస్ మూమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ధ్యానం చేస్తూ చచ్చినాడు ఎవడన్నా ఉన్నాడా? ధ్యానం చేసి చచ్చిన వాళ్ళని బ్రతికించిన ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ మీ క్లాప్స్. చదువుతున్నాం, చూస్తున్నాం, సినిమాలు కూడా చూస్తున్నాం, ఇవే కథలు. సో మరొక్కసారి ఈ దంపతులకు మరి ఇంతటి చక్కటి మాబోటి వాళ్ళందరికీ ఆత్మపరమైన ఆకలి తీర్చినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరం కూడా తప్పకుండా, ఎందుకంటే ఇదిగో మాకు ఎదురుగుండా ఉన్నాడు బాస్ వెంకటేశ్వరరావు గారు. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిప్పాడు.
ఇదేంట్రా బాబు ఇక్కడ ఇవన్నీ చేపలు తింటున్నారా వీళ్ళు? లేదు సార్, మీరు చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి అని చెప్తే అన్ని గ్రామాలు చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఆ రోజుల్లో. ఆ గ్రామాలు తిరుగుతుంటే ఇవాళ ఆ గ్రామాల్లో ఆ బ్రహ్మయ్య గారు, అమ్మ మా శ్రీదేవి అద్భుతమైన మాస్టర్స్ తయారైపోయారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం అండి! చేపల చెరువుల మధ్యలోనే ఉంటారు కానీ చేపను ముట్టరు, ప్రాణం తీయరు, ప్రాణం పోస్తారు మనకి. ఆ మార్పు కోసమే పిఎస్ఎస్ మూమెంటు ఉద్యమిస్తున్నది. బ్రహ్మశ్రీ పత్రిజీ 42 సంవత్సరాల అలుపెరుగని పరిశ్రమ పరిపూర్ణత ఎక్కడ చేతులు చాపుతుందో అక్కడ పత్రిజీ ఉంటాడు. దట్ ఈజ్ పత్రిజీ మిత్రులారా. కొంతమంది అంటూ ఉంటారు ఆయన లేడు, బాడీ వెకెట్. విశ్వంలో విలీనం అయ్యాడయ్యా. అడుగున క్షణం క్షణం ప్రతి దారిలోనూ ఉన్నాడు పత్రిజీ. ఈ కార్యక్రమాన్ని అందరినీ విధంగా వీక్షణం చేస్తున్నాడు పిఎంసి చేసినట్టు. అప్పుడు ఒక ప్రాంతానికే, ఒక భూమి మీదే ఆయన అద్భుతంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాడు. ఇవాళ అనంత విశ్వములో విలీనమై విశ్వేశ్వరుడైపోయాడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. మిత్రులారా, మనందరూ అలా కావలసిన వాళ్ళమే. ఆ దీక్ష పొందుదాం మిత్రులారా. దానికోసమే ఈ జన్మలను వ్యర్థం చేసుకోమాకండి. ఊరికే రాదు మానవ జన్మ. 100 years ఒక విధంగా చూస్తే చాలా స్వల్పమే. కోటాను కోట్ల సంవత్సరాల కాల ప్రవాహంలో ఎంతండి మానవ జీవితం? 100 years. కానీ చేయాలి కదా, సార్థకం చేయాలి కదా, సారం తీయాలి కదా, సాన పట్టాలి కదా, రుద్రవరం అవ్వాలి కదా మనం. అవుదామా లేదా? ప్రసాద్ గారు చెప్పినట్టు, పిప్పల్ గారు చెప్పినట్టు సౌండ్ లేదు ఇక్కడ. గట్టిగా థ్యాంక్ యూ సాన రుద్రవరం. థ్యాంక్ యూ.